కొంతమంది అత్తలే కాదండి, ఈ రోజుల్లో కోడళ్ళు కూడా చాలా ఫ్రాడ్ గా బిహేవ్ చేస్తున్నారండి. అంటే వాళ్ళ హస్బెండ్ ఉన్నారనుకోండి ఇంట్లో, సపోజ్ ఉన్నప్పుడు అత్తమ్మ హెల్త్ అది మంచిగా ఉందా, లేదంటే టాబ్లెట్లు వేసుకున్నావా, కొంచెం జ్యూస్ తాగుతావా, టిఫిన్ తింటావా అత్తమ్మ, నువ్వు రెస్ట్ తీసుకో అత్తమ్మ, ఇలాంటి డైలాగ్లు వేస్తారు. ఫోన్ చూసుకుంటూ ఉందనుకోండి, గబుక్కున హస్బెండ్ వచ్చాను, అత్తమ్మ ఈ చీర నీకు బాగుంటుంది కదా, అందుకే చూస్తున్నాను, ఈ చీర బాగుంది కదా, రంగు నీకు బాగుంటుంది, కాటన్ శారీ అందులో నీకు బాగుంటుంది అని డైలాగ్ వేస్తారు. ఎందుకు ఇవన్నీ? వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి మా అమ్మని మా నాన్నని ఎంత ప్రేమగా చూసుకుంటుందో అన్న మార్కులు పెట్టడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఆఫీస్కి వెళ్ళాడు అనుకోండి, గుమ్మం దాటేసి ఇక అంతే, ఇక వెళ్ళిపోయి రూమ్ లోకి వెళ్ళిపోయి కూర్చుందంటే ఇక మళ్ళీ ఈవినింగ్ వరకు డోరే తీయదనమాట. మధ్యలో వచ్చి ఏం చేస్తున్నావు అత్తమ్మ ఏంటి అనేది ఉండదు. ఈ అత్తమ్మ పాపం ఎవరితో ఏం మాట్లాడాలో తెలియక కొడుకు వచ్చేవరకు ఎదురు చూస్తూ అలా టీవీ సీరియల్కి అంకితమై టీవీ చూస్తూ ఉంటుంది. ఇక కొడుకు వచ్చే సమయానికి బయటకు వచ్చేస్తుంది, హస్బెండ్ వచ్చే సమయానికి కాఫీ పెట్టడం, టీ పెట్టడం, వంటగదిలో ఏదో బిజీగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఆ సమయానికి ఈ అమ్మ వచ్చి టీవీ చూస్తూ కూర్చుంటుంది. ఇలా యాక్టింగ్ చేసే కోడలు కూడా ఉన్నారండి, మీరు చూసి